అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. బాధూలాన్వయ సంజాతమప్పలార్య తనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాః గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహకోరకిత నేమ కటాక్షలీలాం శ్రీరంగహర్మ్యతల మంగళ దీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రియమాశ్రయామః. అనాఘ్రాతావద్యం బహుగుణ పరీణాహి మనసో దుహానం సౌహార్దం పరిచితమివాథాపి గహనం పదానాం సౌభ్రాత్రాద నిమిష నిషేవ్యం శ్రవణయోః త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయవాణీ విలసితం. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ పర్ఫెక్ట్ గా ఎక్స్పర్ట్ లాగా విషయాన్ని కూర్చుకున్నారు. ఆ కూర్చుకున్న విధానానికి ఈ అభినందన. సమయం ఎక్కువ తీసుకుని పాపం ఆపుతే మధ్యలో సారీ చూసుకోలేదు అంటూ ఆగేటటువంటి స్థితి దాటిపోయింది. ఇప్పుడు 2 శ్లోకాలలో ఉండేటటువంటి ప్రధానమైన అంశాలని ఒక పద్ధతిలో కూర్చుకోగలిగే అంత ఒక పరిణతి ఆమెలో రావడం అభినందనీయం. అందులో ఏది సందేశాత్మకమైనటువంటి అంశమో దాంతో ప్రారంభం చెయ్యటం అనేది ఆమెకు ఉండేటటువంటి ఆ సూక్ష్మ దృష్టికి నిదర్శనం. విషయాన్ని కూర్చుకోవడంలో ఎక్కడ తేడా లేకుండా చక్కగా క్రమం పాటించి కూర్చుకున్నారు. చాలా చాలా ఆనందం కలుగుతోంది. శ్లోకాలని చాలా వరకు చక్కగా చదవడానికి ప్రయత్నం చేశారు. ఉచ్చారణలో కూడా చాలా తేడా వచ్చింది. కానీ ఇంకా చిన్న చిన్న దోషాలు ఉన్నాయి. శ్రితాస్యన్యైః సర్వైః అన్న చోట మొదటి 2 పాదాలలో చిన్న ఒత్తి పలకడం అంటే ఊనిక ఇంకా రావాలి. 2 పాదాలు చివరి 2 పాదాలు చక్కగా అనుసంధానం చేశారు. ప్రయత్నం అయితే పర్ఫెక్ట్ గా ఉంది. ఆ పరిణతి కూడా అంటే దానివల్ల వచ్చేటటువంటి ఫలితం కూడా 90% సాధించేశారు. శ్లోకానుసంధానంలో విషయావగాహనలో అయితే 99% విషయావగాహనలో వచ్చింది. అంటే నాకు కావాల్సింది అదే. నేను చెప్పిన విషయాన్ని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారనేది నాకు మళ్ళీ తెలియాలన్నమాట. అందుకే ఈ మననం. ఆ రిసీవింగ్ లో మీరు చాలా పద్ధతిగా ఏది కావాలో దాన్ని అందుకుంటున్నారు అని ఇవాళ మీ మననం నాకు ఒక ఆనందాన్ని కలిగించింది. ఇక శ్లోకానుసంధానంలో చిన్న తేడాలు ఉన్నాయి. ముఖ్యంగా వాటిని చెప్పుకోవాలి. నియంచియా అనాలి. న్యంచ్యా కాకుండా న్యస్య అన్నారు. అదొకటి తెలుసుకోవాలి. న్యంచ్య ఆకుంచ్య కరెక్ట్ గానే అన్నారు. న్యంచ్య అన్న చోట దోషం వచ్చింది. అలాగే కూలాంకుశ అన్నారు. కూలంకష అనేది పదం అక్కడ. కూలాంకుశ అని ఒక స్కాలిత్యం అక్కడ వచ్చింది. ప్రధానంగా బిభ్రతీం అనేటటువంటి క్రియాపదం దగ్గర బిభేతి అనేదో పూర్తిగా పదం మారిపోయింది. బిభ్రతి భరిస్తున్నా అంటే కలిగి ఉన్నా, ముఖమును కలిగి ఉన్నా అనే అర్థంలో అక్కడ మనకి తెలుసుకోవాలి. 2వ శ్లోకంలో సురభిత అన్నది సరభిత అన్నారు. ఇది దోషం కాదు. అప్పుడప్పుడు ఎవరికైనా బాగా అలవాటైన వాళ్ళకైనా అది తడబాటు అంతే. అది సురభిత అని తెలియక కాదు. దాన్ని పెద్దగా మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. అలాగే వందిషీమ అన్నారు. ఇది మాత్రం సరిదిద్దుకోవాలి. వందిషీమ కాదది యా. వందిషీయా అనేది క్రియాపదం. అదే రంగరాజస్తవంలో కూడా మనం అనుసంధానం చేసుకున్నాము. వందిషీమ కాదు వందిషీయా అనేది అక్కడ
పదాలలో ఉచ్చారణలో వచ్చినటువంటి తేడాలు. ప్రధానంగా దిద్దుకోవలసినది కూలంకష అన్నది, వందిషీయ అన్నది, బిభ్రతీం అన్నది. మిగిలినవి చిన్న తడబాటు, అవి మళ్ళీ రెండోసారి చదివినప్పుడు సక్రమంగానే వచ్చేస్తాయి. చక్కటి ప్రయత్నం చేస్తున్నారు కరుణ, చాలా ఆనందాన్ని ఇస్తున్నారు. మంచి విద్యార్థినిగా, మంచి శ్రద్ధాళువుగా ఈ సద్గ్రంథ అధ్యయన సంగోష్ఠిలో అన్వయిస్తున్నటువంటి మీరు ఎప్పుడూ నిత్య సూరులలాగా, నిత్య కింకరులలాగా ఈ గోష్ఠిలో అన్వయిస్తూ ఈ వ్యాసంగంలో అందరం కలిసి పెద్దలకి ఆచార్యులకి ఆనందాన్ని కలిగించే రీతిలో ముందుకు సాగడంలో తోడుగా ఎప్పుడూ ఉండాలి అని, అలాంటి సదవకాశం భగవంతుడు ఆచార్యులు వారికి అనుగ్రహించాలి అని పెరుమాళని పెద్దల్ని ప్రార్థిస్తూ ఈనాటి వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్లోకానుసంధానం 35వ శ్లోకం దగ్గర నుంచే అనుసంధానం చేసుకుందాం. శ్రియై సమస్తచిదచిద్విధాన వ్యసనం హరే అంగీకారిభిరాలోకై సార్థయంచై కృతోంజలిః ఘన కనకద్యుతి యువదసామపి ముక్తదసాం యువతరుణత్వయోరుచిరమాభరణాధిపరం ధ్రువమసమానదేశ వినివేశి విభజ్య హరౌ త్వయి చ కుశేషయోదర విహారిణి నిర్విశసి అంగంతే మృదుశీతముగ్ధమధురోదారైర్గుణైర్గుంఫతః క్షీరాబ్దేః కృముదీషతాముపగతా మన్యే మహార్ఘాస్తతః హిందుః కల్పలతా సుధామధుముఖామిత్యావిలాం వర్ణనాం శ్రీరంగేశ్వరి శాంతకృత్రిమ కథం దివ్యం వపుర్నార్హతి ప్రణమదను విధిత్సా వాసనానమ్రమగ్రే ప్రణయి పరిచిచీషా కుంచితం పార్శ్వకేన కనకనికష చెంచంపకస్రక్సమాన ప్రవరమిదముదారం వర్ష్మ వాచామభూమిః ఏకన్యంచన తిక్షమం మమ పరం చాకుంచ్యపాదాంబుజం మధ్యే విష్టర పుండరీకమభయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమ నిషేదుషీం ప్రతికలంకారుణ్యకూలంకష స్ఫారాపాంగతరంగమంబమధురం ముగ్ధం ముఖం బిభ్రతీం సురభిత నిగమాంతం వందిషీయేందిరాయాః తవ కమలపలాశ ప్రక్రియం పాదయుగ్మం మహతి యదుపమర్దైర్వైజయంతి హిమాంభః ప్లుతిభిరివ నవత్వం కాంతబాహాంతరాళే. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. 39వ శ్లోకంలో ఉండే మరిన్ని విశేషాలని తెలుసుకుంటూ తర్వాతి శ్లోకార్థాన్ని మనం తెలుసుకుందాం. 3 శ్లోకాలు కూడా మనకి అమ్మ ధ్యానానికి, అమ్మ అనుగ్రహాన్ని పొందడానికి వీలుగా శ్రీరంగ దివ్యక్షేత్రంలో తని తాయార్ కోవిలలో రంగనాయకి వేంచేసి ఉండేటటువంటి విధానాన్ని స్పష్టంగా సేవించి వర్ణించారు భట్టర్ వారు అని చెప్పుకున్నాం. అందులో ఇందాక చెప్పినట్టుగా కరుణ గారు ఎలా 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 ఒక్కొక్క మెట్టు ఎక్కి ఎదుగుతూ వస్తున్నారు. అలాగే భగవద్ ఉపాసనలో భగవన్ తత్వ దర్శనానికి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ చేసేటటువంటి సాధనే యోగికమైనటువంటి ప్రక్రియ అంటారు. అందులో ఆ ఉపాస్యమైనటువంటి దేవతతో ఏకమయ్యేటటువంటి స్థితి కలుగుతుంది. ఆ స్థితికి ముందుండే అవస్థ ఎలా ఉంటుందో దాన్ని ఇందులో మనం చూస్తున్నాము అని అనుకున్నాం. ఇందులో స్టెప్ బై స్టెప్ అన్నట్లుగా మొదటి శ్లోకంలో అంటే ప్రణమదను విధిత్స అనేటటువంటి శ్లోకంలో మనకి అనుకూలమైనటువంటి భావ ప్రకటనని చూపించారు. అంతే, పర్వాలేదు మనకి రెస్పాండ్ అవుతుంది అనేటటువంటి అంశాన్ని చెప్పారు. శిరస్సు వంచి మన నమస్కారాన్ని స్వీకరించటం కోసమా అన్నట్లుగా ఉంది అని చెప్పటంలో. తర్వాత దాంట్లో దగ్గరికి చేర్చుకుంది, పాదాలను కూడా అందించింది అన్నారు. మరొక మెట్టు పైకెక్కాం అన్నమాట. ఆనుకూల్యం కలిగింది, తర్వాత దరి చేరడం అనేది జరిగింది. ఇప్పుడు అమ్మ మనకి తన కుడి కాలుని అందించింది, కుడి చేతిని చూపిస్తోంది. కుడికాలు శిరస్సు మీద పెట్టడానికి తగినట్లుగా చాపింది. కుడి చెయ్యి మనకి భయం అక్కర్లేదు అనేటటువంటి ధైర్యాన్ని ఇచ్చేటటువంటి ముద్రని దాల్చి ఉంది. ఇది ఒక మెట్టు మనం పైకి ఎక్కామన్నమాట. ఆ తర్వాత దాంట్లో ఇంకా నిరంతరమైనటువంటి భగవద్ ఆశ్రయణం, ఆ ఉపాస్యమైనటువంటి దేవత యొక్క సేవని పొందగలిగేటటువంటి స్థితి మనకి కలిగింది అని అలా మూడింటిలో ఉండేటటువంటి క్రమాన్ని మనం అనుసంధానం చేసుకున్నాం.
మూడు కాకపోయినా ఏకన్యంచ నతిక్షమం అనేది ధ్యాన శ్లోకము అని చెప్తారు. అమ్మవారిని ఎప్పుడూ మనస్సులో అలా మనం ధ్యానించే మనకి సర్వ శ్రేయస్సులు కలుగుతాయి అని తెలుసుకున్నాం. ఇక అమ్మ ఒక పాదాన్ని చాపి ఉంచింది అని చెప్పిన దానిలోంచి సురభిత నిగమాంతం దగ్గరికి వచ్చేసరికి 2 పాదాలని మనకి చూపించారు. అందుకే పాదయుగ్మం అనేటటువంటి మాటని ప్రయోగించారు. ఆ పాదయుగ్మాన్ని ఎలా వర్ణించారు అంటే కమల పలాశ ప్రక్రియ అన్నారు. ఇవాళ శ్లోకంలో మనం అర్థం మనం చెప్పేసుకున్నాము, నిన్నను వివరణ చేసుకున్నాం, కొంతవరకు చెప్పుకున్నాం. కాబట్టి ఇందులో ఉండేటటువంటి ఆ పద ప్రయోగాలు వాటికి ఉండేటటువంటి విశేషార్థాలనే తీసుకుందాం. నిన్నటి శ్లోకంలో మనకి వందిషీయ అనేది ఒక క్రియాపదం అనుకున్నాం, వహతి అనేది కూడా ఒక క్రియాపదం. మరి అంత వివరించి చెప్పుకోలేదు, సమయం అయిపోయింది కాబట్టి. వందిషీయ అంటే నేను నమస్కరిస్తున్నాను అని అర్థం. అక్కడ వహతి అంటే వహిస్తోంది అని అర్థం అనమాట. ఈ వహతి అనేది వైజయంతి వహతి అని సమర్థించగలరు. వైజయంతి పొందుతోంది అని అర్థం, వహించి ఉన్నది. నవత్వం వహతి అని అక్కడ అన్వయం చేసుకోవాలి, వైజయంతికి ఆ క్రియని అన్వయం చేసుకోవాలి. అలాగే వందిషీయ అంటే నేను, ఇక్కడ భట్టర్ వారు చెప్తున్నారు కాబట్టి నమస్కరిస్తాను అని తన గురించి అహం వందిషీయ అని అంటున్నారు అని 2 క్రియాపదాలని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనకి అమ్మ ఇందులో తెలుసుకోవాల్సిన పదాలు, ఒకటి కమల పలాశ ప్రక్రియ అంటే ఏమిటి అది వివరణ చేసుకోబోతున్నా. బాహాంతరాళం అని మరొక పదం ఉంది చూడండి, దాన్ని మనం ఇప్పుడు వివరించుకోబోతున్నాం. ఇక మరొకటి హిమాంభప్లుతిభిరివ అనేటటువంటి మాట, వైజయంతి కొత్తదనాన్ని పొందుతోంది అనడానికి ఉండేటటువంటి అసలైన అంతరార్థాన్ని ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. మనకి ముందుగా బాహాంతరాళే అనేటటువంటి మాటని తీసుకుందాం. ఇందులో సంబోధన ఇందిర, సంబోధన లేదు కానీ ఇందిరాయాహ పాదయుగ్మం అని అంటున్నారు. ఇందులో ఇందిరాయాహ పాదయుగ్మం, ఇందిరా అనే పేరుతో అమ్మని ఇందులో తెలియచేస్తున్నారు. ఇందిర అంటే ఇంతకు ముందు కూడా వచ్చింది, మనం చెప్పుకున్నాము, ఇది పరమేశ్వరియే అని అర్థం. ఇందిర అంటే అర్థం ఏమిటి అంటే ఐశ్వర్యము కలది అని అర్థం, ఐశ్వర్యమును ఇచ్చేది అని అర్థం. 2 రకాలుగానూ పెట్టుకుంటాం. అది కూడా అలాంటి ఐశ్వర్యం కాదు, అందరికీ ఉండేటటువంటి ఐశ్వర్యం కాదు, తనకంటూ ఒక విశిష్టత కలిగినటువంటి ఐశ్వర్యం, ఆమెకి మాత్రమే ఉన్నటువంటి, అందుకే పరమైశ్వర్యం అని చెప్తారు. ఆ ఐశ్వర్యము పరమైశ్వర్యము ఈ 2 కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. పదం వచ్చింది ఇందిరా అని వచ్చింది కాబట్టి దాన్ని వివరణ చేసుకోబోతున్నాం. ఈ సంపదలను ఇచ్చేది, సంపత్ ప్రద అంటే లక్ష్మి కాబట్టి కామన్ గా మనకి దాని గురించినటువంటి అర్థం తెలిసిపోతుంది మనకి. అయితే ఇక్కడ సందేహం, ఎక్కడ క్లారిటీ ఎక్కడ అంటే ఎవరికి ఇస్తుంది సంపదలు అని ప్రశ్న చేసుకుందాం. ఎవరికి ఇస్తుంది? అడిగిన వారందరికీ ఇస్తుంది. అడగకుండా ఉంటే ఇవ్వదా అంటే అడగకుండా ఉండేవాళ్ళు ఉంటారా? ఆమె దగ్గర సంపద కానీ అడగకుండా ఉండేవాళ్ళు ఉంటారా అంటే ఉంటారు. అడిగేవాళ్ళం మనం అందరం. అడగకుండానే ఆమె యొక్క అనుగ్రహాన్ని పొంది సంపన్నుడైనటువంటి వాడు పరమాత్మ. శ్రీ ఎలాగైతే శ్రీ శబ్దానికి ఆశ్రయిస్తుంది, ఆశ్రయింపబడుతుంది అని అర్థం చెప్పుకుంటామో, అలాగే అమ్మ మనకే కాదు స్వామికి కూడా కామితార్థప్రదాయిని అవుతుంది. స్వామికి కామితార్థం ఏముంటుంది అంటే తన పిల్లలు చక్కగా తీర్చిదిద్దబడమే. అందులో ఆమె సఫలమవుతుంది కాబట్టి స్వామికి ఐశ్వర్యప్రదాయిని ఆమె. అది కూడా మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం. తవ స్పర్శాదీశం స్పృశతి కమలే మంగళ పదం. ఆయన మంగళం అని చెప్పబడుతున్నాడు అంటే నువ్వు ఉండడం వల్లే. ఇలాంటివన్నీ చెప్పుకున్నాం కాబట్టి ఇందిరా సంపదలను ఇచ్చేది అనంటే ఆయనకి సంపదలను ఇస్తుంది, మనకి సంపదలని ఇస్తుంది. ఇక్కడ ఇద్దరిని మనం కలుపుకోవాలి. మనం ఆంధ్ర నాయక శతకంలో ఒక పద్యం చెప్పుకున్నాం, గుర్తుందా? భార్య పిల్లలు తెచ్చిన ఖ్యాతి తప్ప నీకు అసలైనటువంటి సత్తా ఏం లేదయ్యా అని అధిక్షేపంగా వ్యాజస్తుతి శతకం చెప్పారు అని. అందుకే ఇష్టప్రదాయిని ఇందిర భార్యయై కామితార్థతుడన్నా ఘనక తెచ్చే అని అంటారు. నువ్వు ఇవ్వడం లేదు, ఆమె నీకు భార్య అయింది కాబట్టి నువ్వు కామితార్థుడు అయినావు అని అంటారు. ఆ రకంగా ఐశ్వర్యము ఇవ్వడం అన్న దగ్గర. ఇక కలిగినది, ఐశ్వర్యము కలిగినది అని అనుకుంటాం. ఇందిర అంటే అది కూడా అర్థం అనమాట. ఐశ్వర్యం కలిగినది అంటే
మరి మిగిలిన వారి ఐశ్వర్యం కంటే అమ్మ ఐశ్వర్యానికి ఉండేటటువంటి ప్రత్యేకత ఏమిటో మనం తెలుసుకోవాలి కదా, అది చెప్తారనమాట. ఏమిటి ఆమె ఐశ్వర్యం అననంటే, భగవంతుని యొక్క దివ్య దేహాన్ని ఎప్పుడూ అధివసించి ఉండడం అనేటటువంటి ఐశ్వర్యం ఆమెకే ఉంది తప్ప మరెవరికీ లేదు. మనం చెప్పుకున్నామే, మిగిలిన దేవేరులు ఎవరు వక్షో నిత్యవాసం చేస్తున్నటువంటి వారు కాదు, ఒక్క శ్రీదేవే వక్షోవాసం చేస్తోంది. ఇది ఆమెకి మాత్రమే ఉండేటటువంటి ఒక పరమ ఐశ్వర్యం. నిజానికి స్వామి దివ్యదేహం అందరూ పంచుకుని ఉండేదే. ఇది మనకి ఆళ్వార్ల పాశురాలలో వినిపిస్తుంది. ఇవాళ మనం చివరిలో అఘలగిల్లేన్ ఇరయుమెన్రం అనేటటువంటి పాశురాన్ని కూడా అనుసంధానం చేసుకుందాం. వక్షస్థల వైభవం గురించి వచ్చింది కాబట్టి. అలాగే నేత్ర వైభవం గురించి వస్తుంది. అమలనాదిపురాన్లో కరియవాఘి పుడపరెందు మిళిర్ందు అని స్వామి యొక్క నేత్రాలను వర్ణించినటువంటి పాశురాన్ని కూడా ఇవాళ తప్పకుండా మనం ప్రమాణ తిరట్టులో అనుసంధానం చేసుకుందాం. నోట్ చేసి పెట్టుకోండి. ఇక్కడ అమ్మ మాత్రమే స్వామి దేహంలో నిత్యంగా ఉంది అని చెప్తున్నారు. కానీ ఆళ్వార్ల పాశురం ఒకటి ఉంటుంది. ఏరాళు మిరయోనం திசமுகனும் திருமுகனும் திருமகளும் కూరాళం తనియుడంబన్ కులంగలమావసురరుగళై అనేటటువంటి ఒక పాశురం జ్ఞాపకం చేసుకోండి. పాశురం అంతా మనకు అక్కర్లేదు. స్వామి దివ్యదేహాన్ని పంచుకొని ఉన్నవాళ్ళు ఎవరెవరు అంటూ చెప్తున్నారు. ఎవరు అంటే రుద్రుడు, బ్రహ్మ, శ్రీదేవి, మిగిలిన వాళ్ళందరూ. కూరాళం, కూరంటే భాగం అన్నమాట. మరి ఇలా చెప్తారు కదా, వాళ్ళందరూ కూడా స్వామి శరీరంలో అంతర్భవించి ఉన్నవారే కదా, లక్ష్మికి మాత్రమే ఐశ్వర్యం ఎలాగా అనంటే, వాళ్ళందరూ ఎప్పుడూ ఉండేవారు కాదు. సృష్టి ప్రక్రియ అయినప్పుడు విడిపడిపోతూ ఉంటారు, మళ్ళీ తర్వాత చేరుతూ ఉంటారు. కానీ అమ్మ అయితే నిత్యవాసం చేస్తూ ఉండేటటువంటి వైభవం కలిగినది. ఇదే మనకి శ్రీస్తుతిలో కాత్వన్యాత్వామృతే దేవి సర్వయజ్ఞమయం వపుః అధ్యాస్తే దేవదేవస్య యోగి చింత్యం గదాభృతః అనేటటువంటి ఒక శ్లోకాన్ని ఇక్కడ సమన్వయం చేసుకుంటే, నువ్వు తప్ప మరెవ్వరూ నిత్య వక్షోవాసం చేయడానికి తగినటువంటి గొప్పతనం చేస్తున్నవారు కాదు. ఇది ఆమెకి మాత్రమే ఉండేటటువంటి ఒక మహదైశ్వర్యము అని అనుకుందాం. ఇక ఉంది, బాగుంది, కానీ ఆనందంగా ఉందా లేదా అనంటే ఆనందంగానే ఉంది. ఎలా చెప్తున్నారు అనంటే, వక్షో విహారిణి అని ఒక ప్రయోగం ఉంటుంది అమ్మవారి గురించే. ఎందులో మనకి బాగా తెలిసినటువంటి స్తోత్రంలోనే మాతః సమస్త జగతాం మధుకైటభారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీస్వామిని శ్రితజన ప్రియదానశీలే శ్రీ వెంకటేశ దయితే తవ సుప్రభాతం. మనకు సుప్రభాతం తెలిసిందే కాబట్టి అందులో మనకు కావలసిన పదం ఏది? వక్షో విహారిణి అనే మాటని తీసుకోండి. విహారం చెయ్యడం అని అంటున్నారు. సరే, ఆయన వక్షసీమలో ఉంది, ఇరుకుగా ఉంది, కూర్చుని ఉంది, కదలకుండా ఉంది, ఇలా అనుకోకండి. బాహాంతరాళం అనే ప్రయోగాన్ని బట్టి మనం ఇది గుర్తించాలి. బాహువులు అంటే ఈ భుజాలు, వాటికి అంతరాళం ఆ మధ్యలో ఉండేటటువంటి ప్రదేశం. అంటే వక్షస్థలం అని అనటం లేదు, ఏమంటున్నారు? బాహాంతరాళం అంటున్నారనమాట. అంటే ఆ బాహాంతరాళం, ఆ మధ్య ప్రదేశము, ఆ వక్షసీమ ఎంత విశాలమైనదో చెప్తున్నారు. ఎంత విశాలమైనది అంటే పెద్ద పెద్ద వివిఐపై వాళ్ళు ఐపీఎస్ చేసేటటువంటి ప్రోగ్రామ్స్ లో ఆ స్టేజ్ ఎంత పెద్దది ఉంటుందో అంత పెద్దది అనుకోండి. మామూలుగా స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ ఇచ్చేటటువంటి ఆర్టిస్టులు ఉంటారు పాపం, అన్ని స్టేజ్లు ఒక్కలా ఉండవు, దానికి తగినట్లుగా వాళ్ళ పెర్ఫార్మెన్స్ సాగాలి. కానీ మన అమ్మవారి పెర్ఫార్మెన్స్ ఎక్కడ అంటే ఆ వక్షో రంగం మీదే ఆమె తన నాట్య ప్రదర్శన చేస్తుంది. ఆ స్వామి వక్షస్థీం అంటే ఏది? శ్రీరంగం అంటే ఏమనుకున్నాము? ఆమెకి తాయార్లకి నాట్య రంగము అని చెప్తారు అని, పెరియ పిరాట్టికి నాట్య రంగము అని చెప్తారని అనుకున్నాం కదా. అంచేత ఆమె ఇక్కడ నిశ్చింతగా హాయిగా విహారం చేస్తూ ఉంటుంది, హాయిగా తిరుగుతూ ఉంటుంది. కాబట్టి బాహాంతరాళే అనే మాటని చెప్పారు అండి. ఎప్పుడు విడిచి ఉండదా?
మరి అమ్మ ఉంటే ఒక్కొక్కసారి స్వామికి ఇబ్బంది ఏమో అన్నారు. అయ్యో అమ్మ లేకపోతే ఇబ్బంది కానీ అమ్మ ఉంటే ఇబ్బందా అంటే అవునండి, అప్పుడప్పుడు డ్యూటీస్ ఉంటాయి కదా, ఆ డ్యూటీస్ చేసేటప్పుడు భార్యా సమేతంగా ఉంటే ఇబ్బంది కలుగుతుంది. పెద్ద పెద్ద పదవులలో ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది. ఫంక్షన్స్ కి వాటికి అయితే తీసుకెళ్తారు భార్యలని, కానీ డ్యూటీ చేసేటప్పుడు ఏదో ఒక రహస్యమైనటువంటి మీటింగ్కి వెళ్లాల్సి వచ్చినప్పుడు, ఒక సమాలోచన చేయాల్సి వచ్చినప్పుడు భార్యా సమేతంగా వెళ్ళరు కదా. అది వాళ్ళ తాలూకు కర్తవ్య నిర్వహణలో. మరి స్వామికి కూడా అలాంటి కర్తవ్య నిర్వహణమే చేయాల్సి వచ్చినప్పుడు అమ్మ ఎక్కడ ఉంటుంది అని సందేహం వచ్చింది మనకి. వచ్చిందా లేదా? ఎప్పుడు ఆ డ్యూటీ ఆయనకు పడింది అంటే పాపం ఎన్నో అవతారాలు ఎత్తుతాడు. అలా ఎత్తే అవతారాలలో వామన అవతారం ఒకటి. ఈ వామనావతారానికి అమ్మతో కలిసి ఉండడానికి సూట్ అవ్వదండి. ఎందుకని అంటే అది ప్రథమ ఆశ్రమం, అంటే అది బ్రహ్మచర్యాశ్రమము. బ్రహ్మచారి భార్యతో కలిసి ఉండేటటువంటి అవకాశమే ఉండదు. ఇప్పుడు ఆయన వామనుడిగా ఈ లోకంలోకి వచ్చాడు, భిక్షుకుడిగా ఆయన అవతారాన్ని ధరించాడు. ఇప్పుడు అమ్మని ఏం చెయ్యాలి? ఇదిగో నువ్వు ఉండకూడదు, ఫోటోల్లో కనిపిస్తావు, అందుకని వద్దు సుమా అని అమ్మని తీసి పక్కన పెట్టడే. ఎందుకంటే వక్షో విహారం, ఇది నా జాగా, నువ్వు వక్షస్థలం తీసేయి అప్పుడు నేను ఉండను అనేటువంటి స్థితి కదా. మరి ఎలాగా? అలాంటప్పుడు అమ్మ ఎలా ఉంటుంది అంటే ఉంటుంది. దాన్నే మనకి మన మహానుభావులు దేశికులు లాంటి వారు చక్కగా వర్ణిస్తారు. ఉంచే ఉన్నాడు, ఎప్పుడూ లక్ష్మీదేవి ఉంది, కాకపోతే ఒక కర్టెన్ వేసేసాడట ఆమె కనపడకుండా. ఏమిటా వేసిన కర్టెన్ అని అంటే ఆయన కృష్ణాజినాన్ని కర్టెన్ గా చేసేసాడు ఆమెకి. అందులో బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటే తొంగి తొంగి చూస్తూ ఉంటా, వెళుతూ ఉంటే ఎవరు? లక్ష్మీదేవి తొంగి తొంగి చూస్తోంది. ఎందుకంటే ఈ వేషం ఎలా ఉంది, అసలు సూట్ అయిందా లేదా అనేసి చూడాలని సరదా పడితే అని ఆ కృష్ణాజినాన్ని ఇలా సర్దుకుంటున్నాడట ఆయన. నువ్వు కనపడకూడదు అని. అంచేత యవనిక అయింది కృష్ణాజినం, ఆ యవనికతో మూసి పెట్టాడు అని అంటారు. అది వటువు వేసి ధరించేటటువంటి ఒక వస్త్రం కాబట్టి, ఒక పరికరం కాబట్టి, అలా స్వామితో అమ్మ ఎప్పుడూ స్వామి వక్షస్థలం మీద నిత్యానపాయినిగా ఉండడమే ఆమెకు ఉండేటటువంటి గొప్పదైనటువంటి ఐశ్వర్యము అని అంటారు. అంతేకాదు ఆనందంగా విహరించటమే అమ్మకు ఉండేటటువంటి ఐశ్వర్యము. ఆమె స్వామి కృపా రూపం అంతే. అందుకే కాకాసుర వృత్తాంతం దగ్గర మనకి చెప్తున్నారు చూసారా, కృపయా పర్యపాలయత్ అంటారు. అంటే వధార్హమపి, చంపేయాలి నిజానికి, కానీ కృపయా పర్యపాలయత్ అంటారు. అంటే రామచంద్రుడు ఎలా రక్షించాడు కాకాసురుణ్ణి? కృపతో, కరుణతో, దయతో అని అనుకుంటున్నారు. కాదు కాదు, అక్కడ కృప అంటే అర్థం ఏమిటి? అమ్మ ద్వారా అని అర్థం. కృపారూపిణే అమ్మ కనుక కృపయా పర్యపాలయత్ అనడంలో సీతమ్మ ద్వారా రక్షింపబడ్డాడు ఆయన అంటారు. అంచేత ఆ వక్షస్థలంలో కరుణామూర్తిగా అమ్మ నిత్య నివాసం చేస్తూనే ఉంటుంది. ఆమె దూరంగా ఉన్నప్పుడే రావణాసురుడు అంతమొందేడు అని మనకి రహస్య గ్రంథాలలో చెప్తున్నారు. ఇవల్ సన్నిధియాలే కాకం తలై పెత్తదు, అది ఇల్లామయ్యాలే రావణన్ ముడిందు పోన్రాన్ అనేటటువంటి మాటలు ముముక్షుపడి కాలక్షేపంలో మనం పెద్దల ద్వారా వింటూ ఉంటాం. అంచేత కృపారూపిణి వక్షో విహారిణి అయి ఉండడం అనేది ఆమెకు ఉండేటటువంటి గొప్పదైనటువంటి ఐశ్వర్యం అన్నమాట. మరి అలా అంటి పెట్టుకుని ఉండేటటువంటి వస్తుజాతం ఇంకా ఉంది కదా అని ఇప్పుడు వక్షస్థలంలో నిత్యవాసిని అయి ఉంటుంది అని చెప్పాలని వీరి ప్రయత్నం. కానీ ఆ చెప్పడంలో చమత్కారం ఎలా చెప్తున్నారు అంటే, అదిగో వైజయంతిని చూపిస్తున్నారు. వైజయంతి అమ్మ ఇద్దరూ వక్షస్థలంలో నిత్యంగానే ఉన్నారు. ఇక్కడ తమాషా అమ్మ పాద స్పర్శ అంటే కాలి తాకిడి, తొక్కడం అంటారు. ఇది కాళ్ళతో తొక్కుతూ ఉంటే కొత్తదనం ఎలా వస్తుందండి? మామూలుగా ఆలోచించండి, ఉపమర్దం కలుగుతోంది అన్నారు. అంటే ఒకసారి కాలు తగిలి ఊరుకోవడం కాదు, కాళ్ళతో ఉపమర్దం, అది కూడా ఒకసారి కాదు, ఉపమర్దై అంటున్నారు. అంటే పదే 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 కాలు తగులుతుంది. మనం కూడా చూసుకోకుండా తగిలినప్పుడు సారీ అంటాం, కానీ మళ్ళీ ఇష్టం లేకపోతే కావాలని కాలు తగులుస్తూ ఉంటాం. అది స్పర్శ మాత్రమే కాదు, తన్నడం లాంటిది కూడా అవుతుంది అనమాట. ఇప్పుడు ఈమె వక్షో విహారిణి తన ఇంట్లో తాను హాయిగా తిరిగినట్లుగా అటు ఇటు తిరుగుతుంది. అలా తిరిగినప్పుడు ఆమె పాదం వైజయంతికి తగిలేటటువంటి అవకాశం ఉంది. ఆ వైజయంతి అసలే సుకుమారమైనటువంటి మాల. వైజయంతి మాల గురించి ఇంతకు ముందు మన అంటే యాక్టర్ కాదమండి, నిజమైనటువంటి వైజయంతి మాల గురించి ఇంతకు ముందు మనం చాలా వివరాలు చెప్పుకున్నాం కాబట్టి అది పుష్పమాలిక అనుకుందా. ఇంకా రకరకాలుగా డెఫినేషన్స్ ఇస్తారు. సర్వర్
ముక్తు కుసుమై రమ్య అని అంటారు. మరి ఇప్పుడు అటు ఇటు అమ్మ అలా తిరుగుతుంటే కాలి చేత తొక్కబడుతోంది. వక్షో మందిరంలోనే ఉంది కాబట్టి వైజయంతిమాల. కానీ నీళ్లు చిలకరించినట్లుగా కొత్తదనాన్ని సంతరించుకుంటోంది అనడంలోనే అమ్మ పాదం ఎంత సుకుమారమైనది, ఎంత మృదువైనది అనేదాన్ని మనకి అందులో తెలియచేశారు అని అనుకున్నాం. మనకు అర్థం కావడం కోసం తొక్కితే తాజాతనం వస్తుందా అని అంటే, మరి కాళ్ళు తొక్కించుకునే అలవాటు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అలా అలవాటు ఉన్న వాళ్ళు నాకు ప్రాణ స్నేహితురాలండి. ఎంత తొక్కినా ఇంకా 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 కావాలి అనేటటువంటి స్థితి ఉన్నవాళ్ళు, అలవాటు ఉన్న వాళ్ళకి అది తెలుస్తుంది. నాకైతే అలవాటు లేదు. అప్పుడు నిజంగా మామూలుగా ఎవరైనా కాళ్ళు తొక్కితే అయ్యో అని అమ్మో అని మనం అరుస్తాం. కానీ కాళ్ళు బాగా అలసిపోయి నొప్పి చేసినప్పుడు కాళ్ళు తొక్కించుకోవడం అనేటటువంటి ఒక పద్ధతి ఉందా లేదా? మరి ఎవరైనా తొక్కితే ఎంత బాగుంది, ఎంత హాయిగా ఉంది అని అంటున్నారా లేదా? కాలు అక్కడ ఏమైనా పాడైపోతుందా? కాలుకి అక్కడ ఏమైనా దెబ్బలు తగులుతున్నాయా? లేదే. మరింత మరింత మామూలు స్థితికి వచ్చి మరింతగా దాంట్లో ఉండేటటువంటి శక్తి వృద్ధి పొందుతోందా లేదా కదా? అంటే తొక్కినా సౌఖ్యాన్ని పొందడం, తొక్కినా నూతనమైనటువంటి తేజాన్ని పొందడం అనడానికి ఇది మాత్రం చెప్తున్నాను. అమ్మలా వైజయంతిని తొక్కుతోంది, కాళ్ళు తొక్కుతోంది అని అనుకోకండి. ఇక్కడ అమ్మ వైజయంతి మాల కంటే కూడా మృదువైనటువంటి అమ్మ పాదం సోకడం వల్ల ఆ వైజయంతి మాలలో ఉండేటటువంటి తాజాతనం ఇంకా 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 పెరుగుతోంది, చల్లటి నీళ్లు చిలకరించినట్లుగా ఉంది అంటున్నారు. ఇక చివరిది కమల పలాశ ప్రక్రియం అన్న మాట చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇప్పుడు మనం పడుతున్నాం, ఆ స్వామికి ఆ అమ్మ పాదార విందాలకి మనం ఇలా దాసోహం సమర్పిస్తున్నాం. కమలం తెలుసు మనకు, తామర అని. పలాశము అంటే రేకు అని అర్థం, అంటే తామర రేకు అని అర్థం, పువ్వు రేకులలాగనమాట. కమల పలాశం అంటే తామర రేకు లాంటి పాదపద్మము అని అంటున్నారు, పాదయుగ్మం అని అంటున్నారు. ఇక్కడ రెండు రకాలుగా చెప్తారు. ఇప్పుడు పాదాలు ఇలా దగ్గరగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు గరుడ వాహనం అవి సేవించినప్పుడు చూడండి, ఆ గరుడుని చేతిలో స్వామి పాదాలు పెడితే మనం స్క్రీన్ మీదే అది జూమ్ చేస్తే ఆ పాదాలు ఇలా మన శిరస్సు దగ్గరికి వచ్చినంతగా ఒక ఆనందం కలుగుతుంది. అప్పుడు ఆ పాదాలు ఇంకా స్పష్టంగా మనం చూడగలుగుతాం. భట్టర్ వారు అలా సేవిస్తున్నారనమాట. ఇప్పుడు ఆ పాదం కమలంలో ఉంటే ఆ పాదానికి ఉండేటటువంటి అంగుళులు ఉన్నాయి చూసారా, అంటే వేళ్ళు ఉన్నాయి చూసారా, అవి కమలపు రేకులలో ఉన్నాయి అని ఒక భావన చెప్తున్నారు. అంటే ఆ వేళ్ళు ఇలా విడివిడిగా ఉండి పువ్వులో ఉండేటటువంటి రేకులు ఎలా ఇలాగా ఇలాగ ఒక యాంగిల్లో ఉంటాయో అలా అమ్మ యొక్క ఆ కాలి అంగుళులు కమల పలాశాలలా ఉన్నాయి అని చెప్తారు. కాదు, అసలు పాదయుగ్మమే పాదాల జంటే కమల పలాశంలా ఉంది అని అంటారు. పువ్వు కూడా కాదు, పువ్వు రేకులా ఉన్నాయిట పాదాలు. అంటే అంత మెత్తగా ఉన్నాయి. సంపెంగ పువ్వు రేకులా ఉండదు కదా, కమలం యొక్క రేకు మృదువుగా ఉంటుంది. అంత మెత్తగా ఉన్నాయి, అంత విశాలంగా ఉన్నాయి. మామూలు చామంతి రేఖలు అవైతే చిన్న 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 రేఖలు, కానీ కమలపు రేకు చాలా విశాలంగా ఉంటుంది, మంచి వాసన కలిగి ఉంటుంది, చల్లగా ఉంటుంది. అంతేకాదు అది ఆకర్షించేటట్లుగా ఉంటుంది, మధువుతో నిండి ఉండేది అవుతుంది. అందుకే ఇక్కడ ప్రధానంగా ఒక 4 లక్షణాలు చూడాలి అమ్మ పాదాలకి. 1 మృదుత్వం, 2 సుకుమారంగా ఉండడం, 3 మంచి వాసనని కలిగి ఉండడం, 4 కమల పలాశం అని అంటున్నారంటే అది ఎర్ర తామరలా ఉంది. పాదాలలో ఆ లేతతనం కనిపించాలి అంటే ఒక రకమైనటువంటి ఎరుపు అందులో ఉంటుంది చూసారా, పూర్తి ఎరుపు కాదు, ఎరుపు లాంటి ఒక ఎర్ర జీరతో కూడి ఉన్నటువంటి అరుణిమ ఉంది, సౌగంధ్యం ఉంది, సౌకుమార్యం ఉంది, మృదుత్వం ఉంది అమ్మ పాదార వింద యుగళికి అని. అలాంటి పాదార వింద యుగళిని వందిషీయ అంటున్నారు. ఆ పాదం వల్ల వైజయంతి మాలిలో ఉండేటటువంటి ఆ మృదుత్వం కానీ ఆ కాంతి కానీ ఇనుమడిస్తుందే తప్ప తగ్గదు. అంటే ఎప్పుడూ స్వామి యొక్క నిత్య వక్షో వాసం చేసేటటువంటి వైభవం అమ్మకి మాత్రమే ఉంది అని. అమ్మ ఉండడం వల్లే స్వామి వైభవం వేదాలలో చక్కగా ప్రకటితమైంది అట్లు సురభిత నిగమాంతం అన్నారు. ఇది మనం ఇంతకు ముందు చెప్పేసుకున్నాము. అమ్మే ఈ వేదాంతముల చేత
ప్రతిపాదింపబడేటటువంటి తత్వము అని ఆమె పాదం ఉంది అంటే ఆమె ప్రమేయం ఉంది కాబట్టే ఆ ఉపనిషత్తులకి అంత వైభవం కలిగింది అంటూ ఆ పాదయుగళికి మనం దాసోహాన్ని సమర్పించేసామా? ఇప్పుడు ఏం చేయాలి అంటే వెళ్ళిపోవాలి. అయిపోయింది కదా, దర్శనం అయిపోయింది కదా, ఇంకేం చేయాలి? హాయిగా మనం ఉండేటటువంటి వసతికి వచ్చేయాలి కదా. ఎవరి దగ్గరికైనా వెళ్ళి నమస్కారం చేయడం అనే పని అయిపోయిన తర్వాత వెళ్ళొస్తామండి అని సెలవు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు భట్టర్ వారు అమ్మ దగ్గరికి చేరారు, పూర్తిగా చేరారు, ఆశ్రయించారు, దాసోహాన్ని సమర్పించారు, పాదాలు పట్టి దాసోహాన్ని సమర్పించారు. అలా పెట్టిన తర్వాత ఇప్పుడు అమ్మ వైపు చూస్తున్నారు. ఎందుకని అంటే అమ్మ మన వైపు చూస్తోందా లేదా అనేటటువంటి ఒక ఆరాటం. పోనీ అమ్మ చూడకపోయినా మనం ఒక్కసారి అమ్మని కనులారా సేవిద్దాము అని అనిపించింది అనమాట వారికి. ఇప్పుడు అలా అమ్మ వైపు చూసేసరికల్లా అమ్మ నేత్రాల యొక్క వైభవం వారికి స్ఫురించింది. నిజమే, అది నేను చెప్పలేను, కానీ చెప్పకుండా ఉండలేను అంటున్నారు. పాదాలు పట్టి నమస్కరించాము, ఫోటోలకు ఫోజులు ఎలా ఇస్తాను చూడండి. మంగళసూత్రం కడుతున్నా సరే అటు చూడకుండా ఇటు చూసి ఫోజులు ఇచ్చి ఫోటోలు తీసుకుంటున్నాం ఇప్పుడు. కానీ అమ్మ ఎవరి పెద్దల దగ్గరికి వెళ్ళి మనం ఆశ్రయిస్తే వారి ఆ అనుగ్రహం, వారి ప్రసాదం మన వైపు ఎలా ఉంది అనడం కోసం అది పాదాలలో తెలియదు, ముఖార విందంలో తెలుస్తుంది, నేత్రాలలో తెలుస్తుంది. అలా చూశారు ఏమో భట్టర్ వారు, మనకు తెలియదు. ఆ చూసిన వెంటనే వారిలో కలిగినటువంటి భావాన్ని తర్వాతి శ్లోకంలో మనకి తెలియజేస్తున్నారు. ఆ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. త్వత్స్వీకార కళావలేప కలుషాః రాజ్ఞాం దృశో దుర్వచాః నిత్యం త్వన్మధుపానమత్తమధుప శ్రీనిర్భరాభ్యాం పతిం దృగ్భ్యామేవ హి పుండరీకనయనం వేదో విదామాసతే సాక్షాల్లక్ష్మి తవావలోక విభవః కాక్వా కయా వర్ణ్యతే. మళ్ళీ త్వత్ స్వీకార కళావలేప కలుషాః రాజ్ఞాం దృశో దుర్వచాః నిత్యం త్వన్మధుపానమథ్నమధుప శ్రీనిర్భరాభ్యాం పతిం దృగ్భ్యామేవ హి పుండరీకనయనం వేదో విదామాస తే సాక్షాల్లక్ష్మి తవావలోక విభవః కాక్వా కయా వర్ణ్యతే. ఇందులో క్రియాపదాలు వర్ణ్యతే అనేది ఒక క్రియాపదం, విదామాస అనేది మరో క్రియాపదం. మూడవ పాదంలో ఒక క్రియాపదం ఉంది, నాలుగవ పాదం చివరిలో ఒక క్రియాపదం ఉంది. ఎవరైనా కాస్త స్కోప్ ఇచ్చారనుకోండి, ఆశలు పెరిగిపోతూ ఉంటాయి, కోరికలు పెరిగిపోతూ ఉంటాయి. ఒక్కొక్క కోరిక తీరుతూ ఉంటే మళ్ళీ ఆ కోరిక ఇంకో కొత్త కోరిక వస్తూనే ఉంటుంది. మనోరథానా మగతిర్న విద్యతే అంటారు. అలాగే అమ్మని చేరాలి, అమ్మని చూడాలి, అమ్మ మనని అనుగ్రహించాలి, తన దర్శనాన్ని మనకి సదా కలిగించాలి, అమ్మని నేను ఆశ్రయిస్తున్నాను. అయిపోయింది, శ్రీగుణరత్న కోసం పూర్తి అయిపోవాలి. కానీ అంతటితో చాలటం లేదు, తృప్తి తీరటం లేదు భట్టర్ వారికి. ఇప్పుడు అమ్మ వైభవాన్ని, విగ్రహ లక్షణాలని కానివ్వండి, ఆత్మస్వరూపాన్ని కానివ్వండి, గుణ వైభవాన్ని కానివ్వండి చెప్తూనే ఉండాలి. అందుకే అమ్మ ముఖార విందాన్ని చూసిన తర్వాత, ఆ నేత్ర వైభవాన్ని సందర్శించిన తర్వాత అమ్మ కటాక్ష వైభవాన్ని గురించి ఈ శ్లోకాన్ని మనకి అనుగ్రహిస్తున్నారు. వర్ణ్యతే అంటే వర్ణింపబడుతుంది అని అర్థం. ఎలా వర్ణింపబడుతుంది అని ప్రశ్న అన్నమాట. వర్ణ్యతే అంటే వర్ణింపబడుతుంది అని అనటం లేదు. కాక్వా కయా వర్ణ్యతే, కొత్త పదాలు ఇవి గుర్తుపెట్టుకోండి. కయా కాక్వా అని అర్థం అనమాట. కయా కాక్వా, కాక్వా అంటే పద్ధతితో అని అర్థం. కయా కాక్వా ఏ పద్ధతిలో ఇది వర్ణింపబడుతుందమ్మా అంటున్నారు.
మొదట్లో మననం చేయడం తెలియని వారికి వీళ్ళందరూ ఎలా చెప్పేస్తున్నారు, అసలు ఎలా రాసుకుంటున్నారు, ఇంత పెద్దది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా రాసుకోవాలి అని అయోమయంగా అనిపించిందా లేదా, భయం వేసిందా లేదా, ఇది ఎలా కుదురుతుంది అనేటటువంటి ఒక ఆలోచన వస్తుంది. అప్పుడు అంతకుముందు చెప్పినటువంటి ఎక్స్పర్ట్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం అక్కర్లేదు, ఇలా చేసుకో అని ఏవో సలహాలని ఇస్తూ ఉంటారు. అంటే సమస్య ఉంటుంది, సమస్యకి పరిష్కారము ఉంటుంది. కానీ భట్టర్ వారి దగ్గర ఇప్పుడు సమస్యకి పరిష్కారం రావటం లేదు. నేను ఇప్పుడు చెప్పాలి, వర్ణించాలి, కానీ ఏ పద్ధతిలో వర్ణించాలో నాకు అర్థం కావటం లేదు అన్నారు. అర్థం కావటం లేదు కాదు, అసలు ఎలా వర్ణిస్తాం, ఎలా చెప్తాం అంటున్నారు. కయా కాక్వా వర్ణ్యతే, ఏ రకమైనటువంటి తీరులో వర్ణింపబడుతుంది అంటున్నారు. ఏం వర్ణించాలి అంటే తవ అవలోక విభవ అనే పదం తీసుకుందాం. 4th ప్లేన్ అంతా కంప్లీట్ అయిపోతుంది. తవ నీ యొక్క అవలోక విభవ, అవలోకము అంటే చూపు అని అర్థం. చూపు అంటే ఇక్కడ కటాక్షము అని అనుకోవాలి. అవలోక విభవం అంటే ఆ చూపుల యొక్క వైభవము అని అర్థం. ఎవరి చూపుల వైభవం? తవ అవలోక విభవ, నీ చూపుల యొక్క వైభవము కయా వర్ణ్యతే, కయా కాక్వా వర్ణ్యతే, ఎలా వర్ణింపబడుతుందమ్మా, వర్ణించడానికి అలవి కానంత వైభవం కలిగినది అని అంటున్నారు. ఎవరితో చెప్తున్నారు? లక్ష్మి అని పిలుస్తున్నారు. ఇందులో సంబోధనాంతమైనటువంటి పదం లక్ష్మి అని. సాక్షాల్లక్ష్మి అని తీసుకోకండి, సాక్షాత్ అనేది వేరే పదం, లక్ష్మి అనేది సంబోధన పదం. సాక్షాల్లక్ష్మి అని ఒక పదం కాదది, సాక్షాత్ అనేది వేరే చోటికి మనం అన్వయం చేసుకోవాలి. ఇక్కడ సంబోధనాంతమైన పదంగా లక్ష్మి అన్నది తీసుకోవాలి. హే లక్ష్మి అని పిలుస్తున్నారు. నీ చూపుల వైభవం ఎలా వర్ణించగలగమ్మా, ఎలా వర్ణింపబడుతుందమ్మా అని అంటున్నారు. ఎందుకు ఆ సందేహం వచ్చింది అనంటే, అసలు ఇంతకు ముందు మేము చేతులెత్తేసినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి అమ్మా, ఇప్పుడు అక్కడే మేము చేతులెత్తేస్తే ఇక్కడేం చేయగలుగుతాము అని అంటున్నారు. మీరంటే అంతేనండి, మీరెప్పుడు ఏది పర్ఫెక్ట్ గా చేయలేరు, గొప్ప గొప్ప వాళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు కదా అంటే వాళ్ళు అలాగే చేతులెత్తేసారమ్మా అంటున్నారు. ఇందులో 2 ప్రస్తావాలని చేస్తున్నారన్నమాట. ఎలాగా అంటే, ఇప్పుడు అదృష్టం కొద్దీ మనం శ్రీరంగనాథ సంభావన సంగోష్ఠి అని ఒకటి పెట్టుకుని కొన్ని ఎక్సర్సైజెస్ చేసినప్పుడు మీరెవరూ చేతులు ఎత్తకుండా మొత్తం అందరూ కూడా అందులో కృషి చేసి చివరి వరకు కొనసాగారు. అంతో ఎంతో ఎవరికి తగినట్లుగా వాళ్ళు కృషి చేశారు. కానీ ఇప్పుడు అమ్మ దృష్టి వైభవాన్ని గురించి చెప్పాలి అంటే ఈ సన్నివేశం ఎలా ఏర్పడుతోంది అంటే, ఒక పెద్ద సంపన్నుడు ఉన్నాడు, ఆయన యొక్క ఐశ్వర్యాన్ని గురించి చెప్పాలి. ఎంత ఉందో తెలియదు, ఆయన పుట్టుకతోటే అలాంటి ఐశ్వర్యానికి పెట్టి పుట్టాడు ఆయన. అందులో ఆయన అదృష్టం కొద్దీ మరింతగా కలిసి వచ్చింది. ఇక ఆయన ధనం ఎంత అనేది చెప్పడానికి ప్రయత్నం చెయ్యాలి, కానీ ఆయనకి అది సాధ్యపడదు అని ఎలా తెలుస్తోంది అంటే, ఆ సంపన్నుడి దగ్గరికి కొంతమంది దాతలు, కొంతమంది యాచకులు వెళ్ళారు. వెళితే వాళ్ళకి ఆయన కొంత సంపదని ఇచ్చాడు. ఆయన ద్వారా వీళ్ళు ధనాన్ని పొందారు. ఇప్పుడు అలా ఆయన ద్వారా ధనాన్ని పొందిన వాళ్ళకే ఎంత ఉందో చెప్పడం సాధ్యం కావటం లేదు. ఒకప్పుడు వీళ్ళకేం లేదు, కానీ ఆ ధనవంతుడు వీళ్ళకి కొంత ధనం ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే, మిలియనీరా అంటే ఏదో వరడ్లో వాళ్ళు ఏదో సర్వే చేసి లిస్ట్ అవుట్ చేయడానికి తగినట్లుగా కూడా లేదు. వాళ్ళ సంపద ఎంతో తెలియకుండా ఉంది. ఎవరి సంపద అంటే, ఆయన దానం ఇచ్చిన వారి సంపద. అలాంటప్పుడు అసలు ఆయన సంపద ఎంత అని చెప్పాలి అంటే ఎలా కుదురుతుంది? సాధ్యమే కాదు. అలాగే అమ్మా, నీ చూపు పడితే రాజులు అవుతారు, సామ్రాజ్య పాలకులు అవుతారు. వాళ్ళ నేత్రాలని వర్ణించాలి అంటేనే సామాన్యులైనటువంటి కవులకి సాధ్యం కావటం లేదు. ఇక నీ చూపు వీడకుండా ఉంది ఒక ఆయన మీద, ఆయనని వేదం ఆయన నేత్ర సౌందర్యాన్ని వర్ణించలేక ఏదో సింపుల్ గా చెప్పేసి ఊరుకుంది. మరి వాళ్ళిద్దరి వైభవానికి కారణమైనటువంటి నీ చూపులని సాక్షాత్తుగా వర్ణించాలి అంటే అది ఎలా సాధ్యమమ్మా అంటున్నారు. ఇందులో మనకి రామాయణంలో ఒక శ్లోకం ఉంటుంది, బాగా మనందరికీ తెలిసిందే. ఆనాటి కాలంలో రాముడంటే అందరికీ ఎంత ఇష్టంగా ఉండేది అంటే ఆనాటి కాలంలో అంటే రామచంద్రుడు అవతరించినప్పుడు అన్నమాట. రాముణ్ణి చూడకపోయినా, రాముడు చూడకపోయినా జన్మ వ్యర్థం
అని అనుకుంటూ ఉండేవారు అని యశ్చ రామం న పశ్యేత్తు అనే శ్లోకాన్ని చెప్తారు. రాముడు మన వైపు చూడాలి, లేదా రాముణ్ణి మనమైనా చూడాలి, లేకపోతే జన్మ వ్యర్థము అని. అలాగే ఇక్కడ అమ్మ చూపుల వైభవాన్ని ఎలా వర్ణిస్తున్నారు అంటే, అమ్మ చూసిన వారి వైభవాన్ని చెప్తున్నారు, అమ్మని చూసిన వారి వైభవాన్ని చెప్తున్నారు. తమాషా గ్రహించండి, అమ్మ చూడడం, అమ్మని చూడడం, అమ్మ చూసిన వారి వైభవంతో ప్రారంభం చేస్తున్నారు ఇందులో. అంటే లక్ష్మీ యొక్క కటాక్షం పడితే వీళ్లలో వచ్చేటటువంటి వైభవము, అప్పుడు వీళ్ళ నేత్రాలకు ఉండేటటువంటి ఒక గొప్పతనము, దాన్ని చెప్తున్నారనమాట. త్వత్ నీ యొక్క, స్వీకార కళ ఉండడం, స్వీకరించడం కూడా ఒక్క క్షణం చాలు అంతే. ఎక్కువసేపు అమ్మ వాళ్ళ వైపు చూడక్కర్లేదు. మనం ఇది అపాంగ భూయాంసో ఇలాంటివన్నీ శ్లోకాల దగ్గర మనం అనుసంధానం చేసుకున్నాం. త్వత్ నీ యొక్క, స్వీకారం అనే పదాన్ని చెప్తున్నారు. స్వీకరించడం అంటే బలవంతం చేసి నా వైపు చూడు, నా వైపు చూడు అని చూసేటట్లుగా, ఫోటోలకు చూసేటట్లుగా చూడడం కాదు. అమ్మ తనంత తాను ఇష్టంగా దయతో వారి వైపు చూడడం అన్నమాట. అందుకనే స్వీకారం అనే పదాన్ని చెప్తున్నారు, చూడడం అని కాకుండా. త్వత్ నీ యొక్క, స్వీకార కళా అవలేపం, ఒక్క క్షణం నీ చూపు వారి మీద పడితే ఆ చూపు పడడం వల్ల వాళ్ళలో కలిగినటువంటి అవలేపం, అవలేపం అంటే గర్వము. ఈ పదం మనకి శ్రీరంగరాజస్తవంలో వచ్చింది కదా, సౌందర్య సంపదవలిప్తం ఆలిహీయా అంటారు. ఇది బహుశా పద్మా వెంకటేశం గారి శ్లోకం లాగా, పేటెంట్ హక్కు లాగా వీళ్ళు ఎక్కువ సార్లు ఈ సింహాసనే కమలయ అనేటటువంటి శ్లోకాన్ని చదువుతారే. అందులో అవలేపం అంటే పూత అని అనుకున్నాము, అవలేపం అంటే గర్వము అని కూడా రెండు అర్థాలను అక్కడ చెప్తున్నాం. ఇక్కడ కళ అవలేప కలుషాహ, నువ్వు చూసావు వాళ్ళ మీద, వాళ్ళ కళ్ళు మంచి గర్వంతో కలుషితములు అయినాయి. ఎంచేత, ఎవరు వారు అంటే రాజ్ఞాం దృశః, రాజుల యొక్క చూపులు అని అంటున్నారు ఇందులో. రాజ్ఞాం దృశః, రాజుల యొక్క చూపు. రాజులు అని కామన్ గా చెప్తున్నారు. ఆనాటి రాజులు, ఈనాటి రాజులు, ఈ దేశానికి రాజులు, ఆ లోకానికి పాలకులు అని ఇలా ఏమీ స్పెసిఫై చెయ్యటం లేదు. రాజ్ఞా అంటే రాజులు, అంటే సార్వభౌములు, పరిపాలకులు అని అర్థం. ఇప్పుడు ఈ కేటగిరీలో మనం ఎవరిని తీసుకోవచ్చు అంటే, ఎవరినైనా తీసుకోవచ్చు. లోకపాలకులైనటువంటి ఇంద్రాది దేవతల దగ్గర నుంచి మన ఊరికి అధికారిగా ఉండేటటువంటి రాజుగారి దాకా కూడా, పరిపాలకుడి దాకా కూడా రాజ్ఞాం అనేటటువంటి మాటని మనం అన్వయించుకోవచ్చు. ఇదే విషయం మనకి ఎక్కడ, ఏ శ్లోకంలో వచ్చింది అంటే, ఆ కుగ్రామ నియామకాదపి విభోః ఆసర్వ నిర్వాహకాత్, చిన్న పల్లెకి పాలించేవాడి దగ్గర నుంచి బ్రహ్మ వరకు అని చెప్పుకున్నామే. వీళ్ళందరి తాలూకు చూపులలో ఒక గర్వం కనిపిస్తోంది. ఎందుకని? అమ్మవారిని ప్రేమతో చూసింది, దయతో చూసింది, అరక్షణం చూసింది అంతే. కళ అంటే మరి ప్రతికలం, అనుకలం అని మనం అనుకుంటున్నామే, అత్యల్పమైనటువంటి సమయం చూసింది. అలా చూస్తే ఏమైనాయి, వాళ్ళకు అద్భుతమైన సంపద వచ్చింది, వాళ్ళు పరిపాలకులైనారు. ఆ కళ్ళల్లో ఆ రాజకళ ఉట్టి పడుతుంది. ఆ నేత్రాలు చక్కటి ఎర్ర జీరలు కలిగినవి అద్భుతంగా మంచి లక్షణంగా ఉన్నాయి. ఇప్పుడు అలాంటి వారి కళ్ళను గురించి వర్ణించటం అనేది దుర్వచాహ అంటున్నారు. దుర్వచాహ, వారి దృశ్య, వారి చూపులు, నేత్రములు వర్ణించటానికి దుర్వచాహ అంటున్నారు. ఈ దుర్వచాహ అనే పదం జాగ్రత్తగా గమనించండి. ఇది వ్యతిరేక అర్థాన్ని ఇస్తుంది అని మనం అనుకుంటాం. అంటే సు దు అని రెండు వస్తే మంచి చెడు అనే అర్థాన్ని సూచిస్తాయి అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ దుర్వచాహ అనే పదాన్ని అంటే మాటలకి అందనివి వారి చూపులు అనాల. ఎవరి మాటలకి? వర్ణించే శక్తి కలిగినటువంటి కవుల లాంటి వారి మాటలకి అని అర్థాలు. వచహ అంటే వాక్కు అని మనం తెలుసు. దుర్వచాహ అంటే మాటలకి అందనిది. ఇది ఎలా ప్రయోగము అంటే, దుర్లభం అనే ఒక పదం మనం వింటూ ఉంటున్నాం. దుర్లభం అంటే దొరికేది కాదు. అలాగే దుర్గ్రహం, అందేది కాదు అని ఈ రకమైనటువంటి ప్రయోగాలు ఎలాంటివో
అలాంటిది దుర్వచాహ అనేటటువంటి ప్రయోగం అనమాట. చెడ్డ మాటలు అని కాదు అర్థం, మాటలకి అందనిది అని అర్థం. చెడ్డ మాటలు అనేదానికి తక్కువైనటువంటి మాటలు కలిగిన అనడానికి ఒక ప్రయోగం మనకు వచ్చింది ఇంతకు ముందు. ఆ ప్రయోగం ఏది అంటే కావాచః ప్రయతామహే కవయితుం అనేటటువంటి ప్రయోగం. కావాచః అన్నప్పుడు నీచమైనటువంటి మాటలు అని అర్థం, అక్కడ తక్కువ వాగ్వైభవం లేని. ఇక్కడ దుర్వచాహ అనేటటువంటి మాటలు తక్కువ మాటలు అని కాదు అర్థం. ఇక్కడ అర్థం ఏమిటి అంటే మాటలకి అందనివి ఆ నేత్రములు, వాళ్ళకి కూడా వర్ణించడం సాధ్యం కాదు. ఎవరి నేత్ర సౌందర్యాన్ని అంటే ఆ నేత్రాల్లో ఉండేటటువంటి ప్రత్యేకత ఎవరిది? రాజ్ఞాం, రాజులు. ఆ రాజులకి ఆ రాచరికం రావడానికి కారణం ఏమైంది అంటే అమ్మ చూపు అరక్షణం పడడం వల్ల అనేటటువంటి మాటని చెప్తున్నారు. మేము వర్ణించాలి అని అనుకుంటే వాళ్ళ నేత్ర వైభవాన్నే వర్ణించలేం. ఎందుకు వాళ్ళ నేత్ర వైభవాన్ని వర్ణించడం అంటే నీ చూపులు వాళ్ళ మీద పడ్డాయి కనుక నీ ప్రభావం వల్ల వాళ్ళకి కలిగినటువంటి వైభవం చెప్పడానికి వీలైనది కాదు. ఇందాక మనం చెప్పుకున్నామే, ధనవంతుడి దగ్గరికి వెళ్ళి అడిగి ధనం సంపాదించుకున్న వాడి డబ్బెంతో కూడా, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో కూడా మాటలకి అందకుండా ఉండడం అంటే ఇది అర్థం అన్నమాట. అమ్మ చూసింది వాళ్ళ మీద, కానీ మరొక ఆయన ఉన్నాడు, అమ్మనే చూస్తున్నాడు ఎప్పుడూ కూడా. ఆయన ఇంకా కళ్ళు తిప్పుకోకుండా, కళ్ళు కదల్చకుండా, రెప్పలు ఆర్పకుండా, కనుగుడ్డు కదలకుండా అమ్మనే చూసి ఆనందాన్ని పొందుతున్నాడు. ఎవరు అంటే ఎప్పుడు ఎవరి దగ్గర అమ్మ ఉంటుందో ఆయనే శ్రీమన్నారాయణుడు. నువ్వు చూసిన వాళ్ళ స్థితి అలా ఉంది, ఇంకా నిన్ను చూస్తున్న వాళ్ళ స్థితి ఎలా ఉంటుంది అంటే నిత్యం రోజు కూడా త్వన్ మధుపాన మత్త మధుపహ. త్వన్ మధు అంటే నువ్వే ఒక మధువువి, లక్ష్మీదేవే మధువు, వేరే తేనె ఇంకెక్కడా లేదు. తేనె లక్ష్మీ అమ్మవారు అన్నమాట. ఆ తేనెని తాగడం వల్ల మదించినటువంటి, మత్తుతో కూడినటువంటి ఆ స్థితి కలిగినటువంటి మధుపం. మధుపము అంటే మధువుని పానం చేసేది అంటే తుమ్మెద అని అర్థం అనమాట. మధుపం అని ఇక్కడ తుమ్మెదకి ఒక పదాన్ని వాడుతున్నారు. ఇంతకు ముందు కూడా మనం తుమ్మెద అనడానికి ఒక పదాన్ని, ఒక పద ప్రయోగాన్ని మనం తెలుసుకున్నాం. గుడ్, వచ్చేసింది వెంటనేను. సన నయన గుళుచ్ఛ స్ఫార పుష్ప ద్విరేఫ. ద్విరేఫము అంటే మా తుమ్మెద అని అనుకున్నాం, ఎందుకంటే భ్రమరం అందులో 2 రేఫలు ఉంటాయి కనుక అని కూడా అక్కడ వివరణ మనం చెప్పుకున్నాం. ఇదే శ్రీరంగరాజస్తవంలో ఈ అర్థాన్ని కలిగినటువంటి పదం ఏది మనం బాగా గుర్తుపెట్టుకున్నాము అంటే శ్రీరంగరాజ భృంగోమే రమతాం మానసాంబుజే. భృంగము అనే పదాన్ని గుర్తుపెట్టుకున్నాం. భృంగము అంటే కూడా తుమ్మెద. అలాగే ఆడ తుమ్మెదలని గురించి కూడా ఇక్కడ ప్రస్తావన వచ్చింది శ్రీరంగరాజస్తవంలో. క్షితి కమల నివాస అనేటటువంటి భృంగి అనే పదం వస్తుంది. అమ్మవార్లిద్దరిని ఆడ తుమ్మెదలుగా చెప్తున్నారు. భృంగము అన్న, ద్విరేఫము అన్న, మధుపము అన్న, తుమ్మెద అని అర్థం. ఇక్కడ తుమ్మెద త్వన్ మధుపాన మత్త మధుప శ్రీ, మధుపశ్రీ అంటే తుమ్మెదలాంటి వైభవం కలిగిన, తుమ్మెదలా అనిపించేటట్లుగా ఉన్న, శ్రీ నిర్భరాభ్యాం అలాంటి శోభతో నిండి ఉన్నటువంటి ఆ దృగ్భ్యాం చూపులు. ఎవరి చూపులు? ఇప్పుడు స్వామి యొక్క చూపులు ఎలా ఉన్నాయి? మంచి వైభవాన్ని కలిగి ఉన్నాయి. ఎలాంటి వైభవము? తుమ్మెద లాంటి సిరిని పొంది ఉన్నాయి. తుమ్మెద అని అనిపిస్తున్నాయి స్వామి యొక్క నేత్రములు. కరియవాగి పుడపరందు అనుకున్నాం కదా ఇందాక. ఇది మనకి కప్యాస శృతిని తెలియచేస్తుంది. స్వామికి ఉండేటటువంటి అసాధారణ లక్షణాలలో పుండరీకాక్షత్వం అనేది ఒకటి. ఎవరైతే పుండరీకాక్షుడో ఆయనే పరతత్వము అని అంటారు. అది కేవలం ఒక పేరు కాదు, ఆయన పరత్వ నిర్ణాయకమైనటువంటిది. ఎంచేతవుతోంది అంటే విశాలమైనటువంటి నేత్రములు కలిగిన వాడు కావాలి, విలక్షణమైనటువంటి నేత్రములు కలిగిన వాడు కావాలి ఆయన. ఆ విశాలత, ఆ వైశాల్యం దేనివల్ల? కనులు అలా విచ్చుకుంటూ ఉంటాయి. దేనివల్ల? కాలక్షేపం కాదు కాబట్టి. కాలక్షేపం అయితే ఏమవుతుంది? కనులు ముడుచుకుంటూ ఉంటే బలవంతాన మనం విప్పాల్సి వస్తుంది. కానీ స్వామి ఎప్పుడూ అమ్మని చూస్తాడు, మధుపానం చేసినట్టుగా అనిపిస్తుంది. నేత్రాలు ఇంకా వైశాల్యాన్ని పొందుతూ ఉంటాయి.
అప్పుడు చూసిందిట వేదం, ఈయనే పుండరీకాక్షుడు అని గుర్తించిందిట. ఎలాగైతే అమ్మ పాదలత్తుక చిహ్నాలు కలిగిన వక్షస్థలం కలిగిన వాడు పరదైవము అని అమ్మ ద్వారా గుర్తింపబడతారో, అలాగే సదా అమ్మ దర్శిస్తూ ఆనంద నిర్భరంగా ఉండేటటువంటి నేత్రాలను చూసి వేదో విధామాస, వేదానికి అర్థమైపోయింది, వాటికి స్పష్టత వచ్చేసింది. ఏమని వేదో విధామాస, వేదం ఏమని తెలుసుకుంది అంటే పుండరీక నయనో అని తెలుసుకుందిట. ఇది పుండరీక నయనుడు అంటే, పుండరీకాక్షుడు అంటే ఇదిగో ఈయన అని తెలిసింది. ఎందువల్ల తెలిసింది అంటే ఆయన అమ్మని చూస్తున్నాడు, నేత్రాలు విచ్చుకుంటున్నాయి. ఇక్కడ ఈ పుండరీకాక్షుడు అనేటటువంటి మాట, మామూలుగా పేర్లు మనం ఎందుకు పెట్టుకుంటారు, ఎందుకు నామకరణం చేస్తారు? మనిషి 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 అని పిలిచేయొచ్చు కదా, మనందరం మనుషులే. లేదా స్త్రీ అని పిలిచేయొచ్చు, పురుషుడు అని ఏ పురుషుడు ఇలారా, ఏ స్త్రీ ఇలారా అని పిలిస్తే అయిపోయింది కదా. అంత జాతిని బట్టి మనకు తెలిసిపోతుంది కదా. కానీ ఎందుకు పేర్లు పెడతాం పుట్టగానే అంటే, మనం పిలవడానికి వీలుగా పేరు పెడతాము, మిగిలిన వారి కంటే వేరు అని చెప్పడం కోసం పేర్లు పెడతాం. పేరు పెట్టడానికి ఇది ప్రయోజనంగా ఉంటుంది. వాడి కాదు వీడు, అది కాదు ఇది అని మనం తెలుసుకోవడం కోసం దాన్ని వ్యావర్తకం అని అంటారు. అలా కాకుండా పిలవడానికి మనం వాళ్ళతో ఒక కాంటాక్ట్ చేయడం కోసం పేరు ఉంటుంది. మరి పెరుమాళ్ళకి ఎందుకు పేర్లండి? ఆయన్ని పిలుస్తామా? ఆయన మిగిలిన వాళ్ళ లాంటి వాడు కాదు అని మనకు తెలుసు కదా. మరి ఆయనకు నామాలు ఎందుకు ఆయన నామాలు ఇన్ని ఉన్నాయి అంటే, ఆయన నామాలు పిలవడం కోసము కాదు, ఆయన నామాలు వ్యావర్తకాలు కాదు, యాని నామాని గౌణాని అనే పదం గుర్తుపెట్టుకోండి. శ్రీ విష్ణు సహస్రనామంలో ఉండే నామాలన్నీ ఏవి సూచిస్తున్నాయి? ఆయనలో ఉండేటటువంటి గుణాలని ఆధారంగా చేసుకుని ఆ గుణప్రకాశకములైనటువంటి నామాలుగా చెప్పబడ్డాయి. అందులో పుండరీకాక్షుడు అనేది కూడా అలాంటి గుణప్రకాశకమైనటువంటి నామమే. ఆ పుండరీకం కూడా ఇందాక మనం కమలపలాశం అని చెప్పుకున్నట్లుగా మంచి అందంగా ఉంటుంది, పరిమళిస్తూ ఉంటుంది, విశాలంగా ఉంటుంది, చల్లగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది, మధువుని కలిగి ఉంటుంది, అందరినీ ఆకర్షించేటట్లుగా ఉంటుంది. కనుకే పుండరీక నయనం. ఎలా చూస్తున్నాడట అమ్మని ఆయన అనంటే, కళ్ళు సహజంగా తెల్లగా ఉంటాయి. నల్లగా ఉంటాయని ఎందుకంటారు అంటే, నల్లగుడ్డు లోపల ఉండడం వల్ల. ఇప్పుడు అమలనాథి పిరాల్లో కరియవాగి అన్నారు, నల్లగా అయ్యి అంటున్నారు. కన్ను పూర్తిగా నల్లగా అయిపోతే మరి చూపు ఎలా ఉంటుంది? ఎందుకు ఆ కన్నుగుడ్డు నల్లబడుతోంది అనంటే, సదా అమ్మని చూస్తూ ఉండడం వల్ల కనీనిక అది నల్లబడింది, అది పెద్దది అయింది. ఆ పెద్దదై చక్కగా అందరి మీద కదలకుండా ఉంది. ఇప్పుడు ఆ చూపులు చూడడంలో మధుపానం చేస్తుంది అనుకోండి, తుమ్మెద పువ్వులో వాలుతుంది, మధుపానం చేస్తుంది. ఆ మధుపానం వల్ల దానికి ఆనందం అతిశయం అవుతుంది. ఆ ఆనందంలో మదించినటువంటి మత్తమైనటువంటి ఆ తుమ్మెద ఇంకా కదలకుండా అలా నిశ్చలంగా ఉండిపోతుంది అనమాట. అలాగే ఈ కనీనిక ఒక తుమ్మెద అని అనుకుంటే నల్లగుడ్డు, అది ఏదైనా ఇష్టమైనటువంటి వస్తు దర్శనం చేస్తున్నప్పుడు అలా మదించి కదలకుండా ఉండిపోతుంది, నిశ్చలంగా ఉండిపోతుంది. స్వామి కూడా అమ్మని సేవిస్తున్నప్పుడు, అమ్మని చూస్తుంటే స్వామి నేత్రాలు కూడా అలాగే కదలకుండా ఉండిపోతాయి అన్నమాట. అంతేకాదు చిన్న ఎర్రజీర వస్తుంది. కంటిలో ఎరుపు రంగు రావడానికి కారణాలు ఏదో ఒక రకమైనటువంటి భావావేశం కావాలి. ప్రధానంగా ఏ భావాలు అనంటే, మనకందరికీ తెలుసు, కోపం. కళ్ళు ఎర్రబడ్డానికి కారణం ఏమిటి అంటే, కోపం వల్ల కళ్ళు ఎర్రబడతాయి, ఇది మనకి తెలిసినదే. ఇంకొక కారణం ఏమిటి అంటే శోకం, ఏడుపు. బాగా ఏడ్చామనుకోండి కళ్ళు ఎర్రగా అయిపోతాయి. కళ్ళు ఎర్రగా ఉన్నాయి, ఎందుకు ఏడ్చావా అని ప్రేమ ఉన్న వాళ్ళు తెలుసుకుని అడుగుతూ ఉంటారు. శోకం కానీ కోపం కానీ ఇవి కాకుండా కళ్ళు ఎర్రబడ్డానికి ఇంకేమైనా కారణం ఉందా అనంటే, సహజంగా సాముద్రిక లక్షణంగా చెప్పాలి అంటే అది ఐశ్వర్యం వల్ల ఎర్రజీరలు ఉంటాయి అని అంటారు. అంటే కంటిలో ఎర్రజీరలు ఐశ్వర్యం వల్ల, మంచి ఐశ్వర్యవంతుడైనటువంటి వారికి ఉండేటటువంటి సాముద్రిక లక్షణంగా చెప్తారు. అది కాకుండా వాత్సల్యం వల్ల కూడా కంటిలో ఎరుపుతనం వస్తుంది అంటారు. పరమాత్మ నేత్ర వైభవాన్ని గురించి చెప్పేటప్పుడు చెప్తున్నారు.
సామాన్యంగా అందరిలోనూ చూడాలి అని అంటే ఈ వాత్సల్యం, ఈ సంపద కాకుండా కోపము ఎర్రబడ్డం చూస్తున్నాం, అలాగే శోకము ఎర్రబడ్డం చూస్తున్నాం, అలాగే ఆనందము, బాగా ఆనందం కలిగినప్పుడు కూడా ఎలాగైతే కళ్ళల్లోంచి నీళ్లు వస్తాయో అలాగే ఆ కంటిలో చిన్న ఎరుపు జీర వస్తుందిట. అందుకే పుండరీకం అంటే తెల్ల తామర అయినా ఎర్ర జీరలు కలిగినటువంటి తెల్ల తామర అని అంటారు. ఎర్ర తామర అని కూడా ఒక్కొక్క చోట చెప్తారు, కానీ పుండరీకం స్థితాంభోజం అన్నదే ప్రసిద్ధి. ఇప్పుడు స్వామిని పుండరీకాక్షుడు అని తెలుసుకోవడాలి అనంటే ఆ స్థితి కలుగుతోంది. అమ్మ అనేటటువంటి మధువుని పానం చేస్తూ ఉండేటటువంటి మధుపల్లా ఉంది స్వామి యొక్క ఆ నల్లగొడ్డు. అది కదలకుండా నిశ్చలంగా ఉంది, చిన్న ఎరుపు జీరని కలిగి ఉంది. ఈయనే పుండరీకాక్షుడు అని వేదం పట్టేసింది. ఎందుకల్లి నిన్ను సదా చూడటం వల్ల ఆయనకి పుండరీకాక్షత్వం కలిగింది. వేదం దాన్ని నిర్ధారించింది. నిర్ధారణ చేసిందా? ఎన్ని పేజీల్లో చెప్పింది, ఎన్ని మంత్రాలలో చెప్పింది, ఎలా వర్ణించింది వేదం అని అడిగామనుకోండి, అబ్బే ఒకే ఒక్క లైన్ అండి, సింపుల్ గా చెప్పేసింది. ఏం చేత సింపుల్ గా చెప్పేసింది అంటే, కొంతమంది మననం చేయాలి అంటే చేద్దామని ఆరాటం ఉంటుంది, కానీ రాసుకోలేకపోయినారు. ఇప్పుడు వాళ్ళకు ఒక మంచి అవకాశం దొరుకుతుంది. ఎలాగా, అమ్మగారు టైం లిమిట్ పెడతారు కదా, టైం దాటకుండా 2 నిమిషాల ముందే ముగించేస్తాం, మనం అమ్మగారికి ఇబ్బంది కలగకూడదు అని ఒక సాకు పెట్టుకుంటారు. నిజానికి వాళ్ళకి ప్రిపరేషన్ లేదు, కానీ అదేదో అమ్మగారికి ఉపకారం చేస్తున్నట్టు, గోష్ఠికి ఉపకారం చేస్తున్నట్టు మిష వాళ్ళ మీద పెడతాం. అలాగే వేదం కూడా ఈ పుండరీకాక్షుని యొక్క నేత్ర వైభవాన్ని వివరంగా వర్ణించలేకపోయింది. అందుకే సింపుల్ గా చెప్పేసింది. ఏమని అంటే గంభీరాంభ సముద్భూత అని స్వామివారు రామానుజుల వారు వివరించినది దేన్ని, ఏ శృతి వాక్యాన్ని అంటే యథా కప్యాసం పుండరీకమేవ మక్షిణి అని చెప్పింది. అంతే, అది కూడా చాలా సింపుల్ గా చెప్పింది. వేదానికి సాధ్యం కాలేదు నిన్ను చూస్తూ ఉండేవారి నేత్ర వైభవాన్ని చెప్పడం, ఇక కవులకి సాధ్యం కాలేదు నీ దృష్టి పడిన వారి యొక్క నేత్ర వైభవాన్ని చెప్పడానికి. మరిప్పుడు మేము నీ నేత్ర వైభవాన్ని చెప్పాలి అని ప్రయత్నం చేస్తే, ఆశపడితే అమ్మ అది సాధ్యమవుతుందా చెప్పు? వాళ్ళకి ఆ వైభవం కలగడానికి కారణమే నీ చూపు వాళ్ళ మీద పడడం, లేదా నిన్ను వాళ్ళు చూడడం. అలాంటప్పుడు సాక్షాత్ అంటే నేరుగా నీ చూపులు పడిన వారిని మనం పరంపరగా స్తుతించడం, సాక్షాత్ డైరెక్ట్ గా తవ అవలోక విభవ, నీ అవలోకముల యొక్క సాక్షాత్ విభవము అనుకోవచ్చు, లేదా సాక్షాత్తుగా నీ యొక్క అవలోక విభవము అని అనుకోవచ్చు. మరి నీ చూపుల వైభవాన్ని గురించి ఏం చెప్పగలుగుతామమ్మా అంటున్నారు ఇందులో. అంచేత అది సాధ్యమయ్యేది కాదు, కానీ ఉండలేకపోతున్నాం, వర్ణించకుండా ఉండలేకపోతున్నాము. వర్ణించాలి అంటే మాటలకు అందనిది అని తెలుస్తోంది. దుర్వచులు అయిపోతున్నారు మహానుభావులైనటువంటి వర్ణనా సామర్థ్యం కలిగినటువంటి కవులందరూ కూడా. ఇక వేదమే సాక్షాత్తుగా అందరికీ అన్ని విషయాలని స్పష్టంగా తెలియచేసే వేదమే భగవంతుడి గురించి చెప్పేటప్పుడు పుండరీకాక్షుడు అని తెలుసుకుంది, కానీ దాన్ని వివరించలేకపోయింది, దాన్ని సంగ్రహంగానే చెప్పింది. అంచేత ఆ వైభవానికి కారణమైనటువంటి నీ నేత్ర వైభవాన్ని వర్ణించటానికి ఏ రకమైనటువంటి పద్ధతి లేదు. కాక్వా కయా వర్ణ్యతే, మేమేం చెప్తాం చెప్పమ్మా, మేమెలా వర్ణిస్తాం చెప్పమ్మా, ఎలా వర్ణించగలుగుతామమ్మా అంటున్నారు. అంటే పాదాలు పట్టిన తర్వాత అమ్మ యొక్క అనుగ్రహం తమ మీద కలిగింది అని అనిపించింది. అమ్మ ముఖం వైపు చూశారు, చూసేసరికి ఆమె దృష్టిలో ఉండేటటువంటి ఆమె నేత్రాల యొక్క అద్భుతమైనటువంటి వైభవం స్ఫురించింది. వర్ణించాలి అని అనిపించింది, కానీ మళ్ళీ ఎలా వర్ణిస్తామో అది సాధ్యమా అని మళ్ళీ అది చాలా మాటలకి అందనంత విభవము అని ఇందులో మనకి భట్టర్ వారు తెలియజేస్తున్నారు. ఈ శ్లోకాన్ని మనం ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం. ఇక ఇంకొక అందమైనటువంటి శ్లోకం చెప్తారు. ఇందాక మనం చెప్పుకున్నాం చూసారా, వక్షో విహారిణి అనేటటువంటి ఒక బాహాంతరాళం అని చెప్పుకున్నాం చూసారా. అమ్మ స్వామి వక్షస్థలం మీద విహరిస్తూ ఉండేటటువంటి సన్నివేశంలో ఆ వక్షస్థలానికి ఏర్పడుతున్నటువంటి వర్ణ వైభవాన్ని చెప్తున్నారు. ఇక్కడ ఎలాగైతే నేత్ర వైభవాన్ని గురించి చెప్తున్నారో, అలాగే అమ్మ స్వామి వక్షం మీద సంచరిస్తోంది.
విహరిస్తోంది. అమ్మ పాదాలకి చక్కటి మంజీరాలు ఉన్నాయి. మనం రంగరాజస్తవంలో అనుకసానం చేస్తున్న నీల మంజీర మైత్రియా అని అందెలు పెట్టుకుంది. అవి రత్నాలతో తయారు చేసినటువంటి అందెలు. ఆ రత్నాల కాంతి గుత్తులు గుత్తులుగా మంజరులుగా కనిపిస్తోంది. ఆ రత్నాల కాంతి స్వామి యొక్క వక్షస్థలం మీద అంతటా పరుచుకుంటోంది. ఆ వక్షస్థలం ఎలా ఉంది, ఏ రంగులో ఉంది అంటే ఆయన నీలమేఘవర్ణుడు కనుక ఆ నలుపుతనం అంటే బాగా ముదుర ఆకుపచ్చ అని అంటారు చూసారా, అది గరుడ పచ్చ అని అంటారు. ఆ గారుడ పచ్చ వర్ణంలో ఉంది స్వామి యొక్క వక్షసీమ. ఇది ఆమె పాదపీఠం అన్నమాట. విష్టర పుండరీకం అని ఎలా అనుకున్నామో ఆమె అడుగు మోపాలి అంటే ఎక్కడ మోపుతుంది, స్వామి వక్షస్థలం మీదే మోపుతుంది. ఆ పాదం ఎలా ఉంది, కమల పలాస ప్రక్రియ అని అనుకున్నామే, దానికి అందమైన అలంకారాలు ఉన్నాయి, మంజీరాలు ఉన్నాయి, అవి మణులతో కూడి ఉన్నాయి. ఆ రత్న కాంతులు అంతటా గుత్తులు గుత్తులుగా పరుచుకుని ఉన్నాయి. ఎక్కడ పడుతుంది ఆ కాంతి, ఆ పాదాలకు ఉండే పాదం ఎక్కడ మోపితే ఆ మంజీరాల కాంతి కూడా అక్కడే పడుతుంది. ఎక్కడ మోపింది అమ్మ, వక్షసీమ మీద మోపింది. వక్షసీమ ఏ రంగులో ఉంది, గరుడ పచ్చ వర్ణంలో ఉంది. ఇప్పుడు అమ్మ పాదకాంతి దాని మీద పడింది. ఆ పాదాల మంజీరాల కాంతి మాత్రమే కాదు, ఆమె అంగుళుల యొక్క కాంతి కూడా పడింది. ఆ అంగుళులు ఎలా ఉన్నాయి అంటే అందంగా తీర్చిదిద్దినట్టుగా ఉన్నాయి, వాటికి నఖాలు కూడా ఉన్నాయి. ఆ నఖములు అంటే గోళ్లు తెల్లగా ఉన్నాయి, పాదాలు చిన్న లేత చిగురు వర్ణంలో ఉన్నాయి, వాటికి పెట్టుకున్నటువంటి అలంకారాలు మంచి రత్నకాంతులని వెదజల్లుతున్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు స్వామి వక్షస్థలం మీద పడుతున్నాయి. ఇప్పుడు రంగు ఎలా ఉంది అంటే ఫోటోగ్రాఫర్ రావాలి, ఫోటో తీయాలి, అప్పుడు ఏ కలర్ అనేది డిసైడ్ చెయ్యాలి. ఈ గొప్ప కాంబినేషన్ ఇది అంటారు, శారవర్ణం అంటారు. అంటే విచిత్రమైనటువంటి రంగుని పొంది ఉన్నదిట స్వామి యొక్క వక్షస్థలము అంటారు. అలాంటి ఆ అమ్మ మనకి కళ్యాణాన్ని కలిగించుగాక అని ఒక అద్భుతమైనటువంటి శ్లోకం మనకి లక్ష్మీస్తుతి మంజరి అనే దాంట్లో ఉంటుంది. ఒకసారి ఆ శ్లోకాన్ని చదువుకుంటూ వక్షస్థలాన్ని వీడకుండా ఉంటుంది అని చెప్పుకున్నాం కాబట్టి అమ్మని ప్రార్థన చేద్దాం. కళ్యాణం నః కలయతు పదం తద్విష్ణోః పరమం పదం వహతు నః అని చదువుకున్నట్టుగానే అమ్మ పాదము మనకి కళ్యాణమును కలిగించుగాక అంటూ ప్రారంభం చేస్తున్నారు. ఎలాంటి పాదము అది అంటే మంజులం, చాలా అందంగా ఉందిట. మంజులం, ఆ అందం ఇంకా పెరుగుతోంది అలంకారాల వల్ల. మంజరీభిః మంజీరాణ, మంజీరములు అంటే కాలి అందలు, వాటికి ఉండేటటువంటి రత్నప్రభ కాంతులు గుత్తులు గుత్తులు గుత్తులుగా, పూల గుత్తులులాగా కాంతి గుత్తులుగా ఉన్నాయి. మంజరీణాం జలధి దుహితు, ఆవిడ ఎవరి పాదం అది, జలధి దుహితు, సముద్ర కన్య సాగర కన్య అయినటువంటి క్షీరగద్వారాధి కన్య అయినటువంటి అమ్మవారి యొక్క పాదం అది. ధికృత అంభోజ శోభం, పాదాంభోజం అని అంటున్నారు కానీ ఆ తామర అమ్మ పాదాల దగ్గర ఎందుకు పనికిరాదు, దాన్ని పక్కకి తోసి పడేసిందంటే. ధికృత అంభోజ శోభం పదం కళ్యాణం నః కలయతు, ఎక్కడ మోపి ఉంచింది ఆ పాదాన్ని అంటే నిత్యం విష్ణోః యత్ అతి మసృణ అంటున్నారు. ఆ విష్ణువు యొక్క ఆ వక్షపీఠి కూడా గట్టిగా ఉండదండి. ఎలా ఉంటుందిట అంటే మసృణం అంటున్నారు. ఒక మాయిశ్చరైజర్ రాస్తే ఆ పై ఉండేటటువంటి ఆ లేయర్ ఎలాగైతే ఆర్ద్రతతో ఉంటుందో, ఆయిలీ స్కిన్ అంటారు చూసారా, మసృణత్వం అంటే అలా సాఫ్ట్ గా ఉండేటటువంటి ఒక సహజమైనటువంటి లక్షణం అట. మసృణ స్ఫీత, విశాలంగా ఉంటుంది. గారుత్మతాభో, గరుడ పచ్చ వర్ణాన్ని కలిగి ఉంటుంది ఆ వక్షపీఠి. వక్షపీఠం, అలాంటి వక్షపీఠం మీద మోపినటువంటి అమ్మ పదకాంతి నఖర కిరణై, నఖ కాంతులు ప్రసరించి శారవర్ణం తనోతి, విచిత్రమైనటువంటి వర్ణాన్ని పొంది ఉన్నది. స్టేజ్ లో పెర్ఫామ్ చేసేటప్పుడు ఆ లైట్స్ వేసినప్పుడు ఎన్ని రంగుల లైట్స్ ఫోకస్ చేస్తారో అవేవి అక్కర్లేదు, సహజంగానే ఆ వక్షస్థలం మీద అమ్మ పాదం మోపితే అన్ని రకాలైనటువంటి విచిత్ర వర్ణమును సంతరించుకుని ఉన్నది అంటారు. అలాంటి పాదం మనకి కళ్యాణమును కలిగించుగాక అంటారు.
అలా అమ్మ పాదాలని ఆశ్రయింపచేసి అమ్మ యొక్క ఆ కటాక్షం, అమ్మ యొక్క చూపుల వైభవం వర్ణనకి అందనిది అంటూ ముందుకు తీసుకుని వెళుతున్నారు భట్టర్ వారు. ఈ శ్లోకాన్ని మనం ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం.